నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో అందుబాటులోకి రాబోతోంది. ఈ కమాండ్ సెంటర్ను సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించబోతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 25వ నెంబర్ కంపార్ట్మెంట్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది టీటీడీ. తిరుమలలో కాసేపట్లోనే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఆయన ఇప్పటికే తిరుమలలో ఉన్నారు. కొండ పైననే ఆయన బస చేశారు. నిన్న రాత్రి అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లోనే దేశంలోనే మొదటిసారిగా తిరుమలలో అంటే రద్దీకి చెక్ పెట్టే విధంగా ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. దీనివల్ల అంటే రద్దీని నియంత్రించడం, అలాగే భద్రతకు సంబంధించి పర్యవేక్షించడం, ఇలాగా పలు అంశాలను కూడా దీని ద్వారా సులభంగా చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ ప్రారంభించబోయే ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే దీని ద్వారా అంటే ఎటువంటి కార్యక్రమాలు ఏవేవి అన్నది దీని అండర్లోకి రాబోతున్నాయి? అంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానము ఏదైతే ఏఐ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉందో దాని ద్వారా స్వామివారి దర్శనం మరింత సులభతరం చేయాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. కేవలం గంటలోనే స్వామివారిని దర్శించేలా తిరుమలలో ఏర్పాట్లు చేయాలని ఏఐ ద్వారా ఎప్పటి నుంచో ఆలోచన చేస్తుంది టీటీడీ. ఇందుకు గూగుల్ సంస్థ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. దానికి సంబంధించి ఇవాళ ఏఐ కంట్రోల్ సెంటర్ అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఒక కంపార్ట్మెంట్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ దాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజున ఆయన మొదటి పర్యటన రాత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఏదైతే తిరుమలలో దాదాపు 100 కోట్లకు పైగా నిర్మించారో వెంకటాద్రి నిలయం పిఏసి, దీంట్లో దాదాపుగా 5,000 మంది వరకు బస్ చేయడానికి వీలు కలుగుతుంది. అటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఈరోజు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఏఐ టెక్నాలజీతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ప్రారంభించుకుంటున్నారు. మొత్తం మీద రెండవ రోజు పర్యటన ముఖ్యమంత్రి తిరుమలలో కొనసాగుతుంది. దీన్ని ఇప్పుడు వెంకటాద్రి నిలయం ప్రారంభోత్సవం కూడా కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ ఏఐ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని ప్రారంభిస్తారు. అంటే దాని ద్వారా భక్తుల దర్శనం మరింత సులభతరం చేయాలని టీటీడీ భావిస్తోంది. అయితే టీటీడీ కూడా విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇటు భద్రత కావచ్చు, మొత్తంగా ఇక్కడ ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.